ఓవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వడగాల్పులు, ఉక్కపోత. ఎండవేడి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఫ్రూట్స్ పై ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు ప్రజలు. అలాగే వేసవంటేనే ఎక్కువగా గుర్తొచ్చేవి తాటి ముంజలు. సమ్మర్లో ఎక్కువగా తాటి ముంజలు తినేందుకు ఇష్టపడుతుంటారు జనాలు. ఈ వేసవి తాపాన్ని తగ్గించడమే కాదు, ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయని డాక్టర్స్ చెబుతుంటారు. ఏలూరు జిల్లాలో తాటి ముంజలకు డిమాండ్ పెరిగింది. సమ్మర్ కావడంతో తాటి ముంజలు కొనేందుకు స్థానికులంతా క్యూ కడుతున్నారు. ఇక ఇదే అంశంపై ఏలూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వేసవి కాలంలో ఎండ వేడిమి ఒక పక్క, అలాగే ఉక్కపోతలు ఇంకో పక్క. ఇదే సందర్భంలో సహజ సిద్ధంగా ఉండేటువంటి ముంజులకి పెద్ద డిమాండ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఒక పక్కన ఎండ వేడిమిని ఉక్కపోతను తట్టుకునేందుకు, కొంత సేద తీరేందుకు, అలాగే సహజ సిద్ధంగా ఏర్పడే ముంజులు తినడం వలన కొంత పోషక విలువలు కూడా ఉంటాయనే ఉద్దేశంతో చాలామంది ఎక్కువగా ముంజుల వైపు మళ్ళుతూ ఉంటారు. మనం ఇదివరసలో కూడా చూడొచ్చు. అంటే ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ముంజులంతా కూడా కొనుగోలు చేసి తింటూ ఉంటారు. పల్లెటూరులో అయితే కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఇంటిలో తాడి చెట్లు ఉంటాయి. అలాగే వాళ్ళు వాటిని కోసి తినే సందర్భాలు అయితే కూడా ఉంటాయి. అంటే ఎక్కువగా ఈ ముంజులు తినడం వల్ల కొంత నీటి సాంద్రత శరీరంలో పెరగటం, అలాగే పోషక విలువలు పెరగడం వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయని వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. చాలా మంది వీటిని తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఎక్కువగా కొనుగోలు చేస్తున్న పరిస్థితి. మనతో కొంతమంది ఉన్నారు. ఒకసారి కొనుగోలుదారులు ఏంటి మొత్తం ఎలా అమ్ముతున్నారు, ఎలా కొనుక్కెళ్తున్నారు, ఎందుకు అన్ని కొనుక్కెళ్తున్నారు? చిన్నపిల్లలు ఉన్నారన్న ఇంట్లో తినడానికని ఫాస్ట్ ఫుడ్ అవి పెట్టే కాడికి మంచి న్యాచురల్గా ఉంటాయి, ప్యూర్ ఆర్గానిక్ అని పిల్లలకి తీసుకెళ్తున్నాము. డజన్నర 100 రూపాయలు చెప్పారు, చూసి తీసుకెళ్తాం. ముంజులు కొనుగోలు చేస్తున్నటువంటి ఉన్నారు. ఒకసారి మహిళలు అందరూ కూడా అంటే ఇతర పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా ఉంటుంది. అయితే ఈ మందులు అసలు ఇప్పుడు దొరకడం కూడా కొంత కష్టంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ఇతను కూడా అడుగుదాం. ఎక్కడ తీసుకొస్తారు, ఏ విధంగా చేస్తున్నారు అలాగా? మా ఊర్లో అయితే ఈ మధ్యలో ఎక్కడా లేవండి. పొరుగుర్లు వెళ్ళి చాలా దూరం వెళ్ళి ఆటోలు వేసుకెళ్ళి ఆ తాడి చెట్టు ఆ తాడి చెట్టు కోసుకుంటా అవి ఇక్కడ మా బతుకు తెరువు కోసం కోసుకొచ్చుకుని అమ్ముకుంటా ఉంటాం. మీకు గిట్టుబాటు అవుద్దా అంత దూరం తీసుకొచ్చి పడితే? కూలి వరకే మాకు గిడతది. మా కూలిద్దరం చూసుకుని మా కూలి వరకు చేసుకుంటామండి. పర్లేదండి, బాగానే ఉంటది. ఉండటమైతే బాగానే ఉండేది. మరి తాళ్ళన్నీ తీసేస్తున్నారు కండి చుట్టుపక్కల, ఇక తాళ్ళు ఉంటలా. అంటే సహజ సిద్ధంగా ఉండేటువంటి తాటి ముంజులకైతే కూడా ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితులను బట్టి, అలాగే మారుతున్న కాలాన్ని బట్టి కొంత డిమాండ్ అయితే కూడా ఎక్కువ అవుతుంది. మరో పక్కన తాటి చెట్లు కూడా ఎక్కువగా పొలాల్లో ఉండే తాటి చెట్లు కూడా కొంత తొలగిస్తున్న పరిస్థితుల్లో తాటి ముంజులు కూడా దొరకడం కొంత కష్టసాధ్యంగా మారుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ తాటి ముంజుల వలన అనేక పోషక విలువలు పెరగడంతో పాటు వేసవిలో ఈ తాటి ముంజలు తినడం వలన నీటి సాంద్రత, శరీరంలో నీటి సాంద్రత పెరగడంతో పాటు శరీరం పొడిబారకోకుండా, అలాగే వడదెబ్బ తగలకుండా కూడా కొంత ఉపశమనం కలిగి ఉంటుందని చెప్పి కూడా కొంతమంది వైద్యులు సూచిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒడిన ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, ఏలూరు జిల్లా నుంచి.